హాయ్, ఈరోజు ఈ వీడియోలో మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్ 8th క్లాస్ లెసన్, అలాగే సమతల ఉపరితలం వద్ద కాంతి వక్రీభవనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అంటే పరావర్తనం వక్రీభవనం రెండు నేర్చుకుందాం. ఒకసారి టచ్ సిలబస్ చూసుకున్నట్టయితే మనం పెరిస్కోప్, కెలిడయాస్కోప్ వరకు, నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ ఇమేజెస్ వరకు మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఈరోజు మనం ఫెర్మాట్ ప్రిన్సిపల్ నుంచి స్నెల్స్ లా వరకు చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్నెల్స్ లా ఇంతవరకు ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ we will recall some of them. A source of light, an opaque object అంటే స్క్రీన్ ఆర్ నీడెడ్ టు ఫార్మ్ ఏ షాడో అంటే నీడలు ఫామ్ అవ్వడానికి మనకి లైట్ కావాలి, అలాగే కాంతి నిరోధకం కావాలి, అలాగే తెర కూడా కావాలి. లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, వీ నో దట్ ఆల్రెడీ. వెన్ లైట్ ఈజ్ గెట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే పతన పరావర్తన కోణాలు సమానం. Next, the incident ray, the normal at that point of incident and the reflected ray all lay in the same plane. Incident ray and normal and the point of incident at that reflected ray ఆల్ లే ఇన్ ద సేమ్ ప్లేన్. ఆ మూడు సేమ్ ప్లేన్లోనే ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే చిన్నగా పిన్ హోల్ కెమెరా గురించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. పిన్ హోల్ కెమెరాలో మనం చెప్పుకున్నాం. పిన్ హోల్ అని ఎందుకన్నాం అంటే దానికి ఓన్లీ పిన్ హోల్, చాలా స్మాల్ హోల్ పెడతాం. అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నాడు, కొంచెం హోల్ పెద్దదికి పెడితే కనుక ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్తున్నాడు. అంటే ఇది మనకు అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎలా ఫామ్ అవుతుంది ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, బ్లర్డ్ ఇమేజ్ విల్ ఫార్మ్డ్ అంటే క్లియర్గా లేని ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంటే మసగ్గా ఉన్న ఇమేజ్ అనేది ఫామ్ అవడానికి అవకాశం ఉంది అనేది ఆన్సర్. అలాగే ఆల్వేస్ ద లైట్ ఈజ్ సెలెక్టెడ్ టు పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. ఇక్కడ ఏ పాత్లో ట్రావెల్ చేస్తే అది తక్కువ టైం తీసుకుంటుందో ట్రావెల్ చేయడానికి ఆ పాత్ని లైట్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది అని ప్రూవ్ చేసినవాడు ఫెర్మాట్. దీన్నే మనం ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని అంటాం. ఈజ్ ఏ ఫ్రెంచ్ లాయర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్. రిఫ్లెక్షన్కి కూడా మనం ఈ ప్రిన్సిపల్ని అప్లై చేయొచ్చు. వెన్ లైట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ ఇట్ సెలెక్ట్ ద పాత్ దట్ టేక్స్ ద లీస్ట్ టైం అంటే ఇక్కడ మిర్రర్ మీద పడింది, అది రిఫ్లెక్ట్ అవుతున్నది అంటే పరావర్తనం అవుతున్నది. ఆ పరావర్తనం అయినప్పుడు అది ఏ పాత్లో పరావర్తనం అయితే తక్కువ టైం తీసుకుంటుందో ఆ పాత్లోనే పరావర్తనం అవుతుంది అని చెప్తున్నాడు. అంటే దట్స్ వై, అందువల్లే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే పతన కోణం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన కోణానికి ఈక్వల్ అవుతుంది. అడుగుతాడు వై ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని. బికాస్ ద లైట్ ఆల్వేస్ చూస్ ద పాత్ విచ్ టేక్ లీస్ట్ టైం టు ట్రావెల్ అంటే ట్రావెల్ చేయడానికి ఏ పాత్లో అయితే తక్కువ టైం తీసుకుంటుందో ఆ పాత్ని ఎప్పుడు లైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పుకుంటాం. అలాగే హౌ ద మిర్రర్స్ ఆర్ ప్రిపేర్డ్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చెప్తాం, ప్లేన్ గ్లాస్ని తీసుకుంటామని ఇచ్చాడు చూడండి. ద బ్యాక్ ఆఫ్ సైడ్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ సిల్వర్ ఆర్ అల్యూమినియం కోట్ ఆన్ గ్లాస్ ప్లేట్ అండ్ కవర్డ్ బై ఏ పెయింట్. అలా వేసి సిల్వర్ కానీ అల్యూమినియం వేసి మళ్ళీ దాని మీద ఒక పెయింట్ అనేది వేస్తారు. ఓల్డెన్ డేస్లో ఎక్కువ సిల్వర్ అనేది వాడేవారు, కానీ ఇప్పుడు అది కాస్ట్ ఎక్కువ కాబట్టి అల్యూమినియం వాడుతున్నారు. బోత్ హ్యావ్ ద సేమ్ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ అని చెప్తున్నాడు. అలాగే హౌ వి విల్ వెరిఫై ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది కూడా ఒక క్వశ్చన్. ఎలా అంటే ఇక్కడ మనకి ఏంటంటే మెటీరియల్ రిక్వైర్డ్. ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వాట్ మెటీరియల్ రిక్వైర్డ్ అని అడుగుతారు. మిర్రర్ స్ట్రిప్స్ కావాలి, డ్రాయింగ్ బోర్డు కావాలి, వైట్ పేపర్స్ కావాలి, పిన్స్ కావాలి, క్లాంప్స్, స్కేల్ అండ్ ద పెన్సిల్. హౌ యూ విల్ ప్రూవ్ అంటే ఇలాగ ప్లేన్ మిర్రర్ ఇలా పెడతాము, ఇలాగ మనం చెప్పుకున్నట్టు ఒక లైన్ గీసి 90 degrees చేసేటట్టుగా దానికి 30 degreesలో ఒక లైను, ఇటుపక్క 30 degrees, ఇటుపక్క 30 degrees అంటే ఈ
నార్మల్గా 30 degrees చేసేటట్టుగా బోత్ సైడ్స్ వీ విల్ డ్రా ద లైన్స్ అండ్ వన్ లైన్ వీ విల్ కీప్ ద 2 pins. ఈ లైన్ మీద మనం 2 pins పెడతాం. ఈ 2 pins ఏ లైన్ మీద పెట్టామో అది మనకి ఏమవుతుంది, ఇన్సిడెంట్ రే అవుతుంది. తర్వాత ఈ ఇమేజెస్ని ఇక్కడ పెట్టిన పిన్స్ మనకి ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూస్తూ ఈ మిర్రర్లో ఉన్న ఇమేజెస్ ఇక్కడ పెట్టి పిన్స్ ఒకే లైన్లో ఉండేటట్టుగా ఇక్కడ 2 పిన్స్ని పెడతాం. ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఇప్పుడు యాంగిల్స్ కనుక మెజర్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. చెప్పాం కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య మెజర్ చేయాలి. అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్య మెజర్ చేయాలి. దీన్ని ఐ అంట, దీన్ని ఆర్ అంట. ఇలా ప్రూవ్ చేస్తాం మనం ఎక్స్పెరిమెంటల్గా. మనకి ఇక్కడ ఏమి కావాలని అడగచ్చు, లేకపోతే ఈ డ్రాయింగ్లో ఏది ఏంటి అనేది కూడా అడగచ్చు. అందుకని దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మెజర్ ద యాంగిల్ బిట్వీన్ ద ఆర్ఎస్ అండ్ ఓఎన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే, అయితే పతన పరావర్తన కోణాలు సమానం. ద ప్లేన్ ఇన్ విచ్ ఇన్సిడెంట్ రే అంటే పతన కిరణం, రిఫ్లెక్టెడ్ రే పరావర్తన కిరణం, నార్మల్ లే ఇన్ ద సేమ్ రిఫ్లెక్షన్, ప్లేన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్. ఏవైతే 3 ఇక్కడ ఉన్నాయి కదా చూడండి ఈ డయాగ్రామ్లో, దీన్ని మనం ఏమంటాం, ప్లేన్ ఆఫ్, దిస్ ఈజ్ అ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. సో వన్స్ యూజెస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ మనం చూద్దాం. ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డ్రెస్సింగ్ పర్పస్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. ఆల్రెడీ వీ నో దట్. నెక్స్ట్, ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డెకరేషన్ ఆన్ వాల్స్ ఆఫ్ సమ్ షాప్స్ లైక్ జ్యువెలరీ షాప్స్, స్వీట్ షాప్స్, బార్బర్ షాప్స్ ఎక్సెట్రా టు అబ్జర్వ్ ద షాప్ ఇన్ ఏ ఆల్ డైరెక్షన్స్ అండ్ టు గెట్ ద మల్టిపుల్ ఇమేజెస్ ఆఫ్ ద థింగ్స్ అండ్ పర్సన్స్. మల్టిపుల్ ఇమేజెస్ని కూడా పొందడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ సమ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ పెరిస్కోప్. అవి నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. పెరిస్కోప్, కెలిడయాస్కోప్ అని. సమ్ టైప్స్ ఆఫ్ సోలార్ కుక్కర్స్ ఆల్సో వీ విల్ యూజ్ ద ప్లేన్ మిర్రర్స్. నెక్స్ట్, లైట్ సెలెక్ట్ ద పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఇట్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి కూడా దీన్ని మనం అప్లికబుల్ చేయొచ్చు అని చెప్పుకున్నాం, అంటే కాంతి పరావర్తనానికి. సో ఇమేజ్ ఆఫ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ విర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అంటే విర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబం అని అంటాం తెలుగులో. ఇర్రెక్ట్ అంటే నిటారు ప్రతిబింబం. అండ్ సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ సైజు, ఇమేజ్ సైజు ఈక్వల్గా ఉంటాయి. కానీ మనం దూరంగా ఉండి ఇమేజ్ని చూసినప్పుడు అది మనకి చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ద రీజన్ ఇచ్చాడు. ద ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ అపియర్స్ టు బి స్మాల్ బికాస్ ఆఫ్ ద స్మాల్ యాంగిల్ సబ్స్టాండ్ అట్ అవర్ ఐ. చాలా చిన్న యాంగిల్ మన కంటి దగ్గర ఫామ్ చేయడం వల్ల మనకి అందులో ఇమేజ్ చిన్నదిగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ సఫర్స్ లాటరల్ ఇన్వర్షన్ అంటే కుడి ఎడమల తారుమారు అవుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో లాటరల్ ఇన్వర్షన్ అని అంటాం. సపోజ్ నౌ వి విల్ డిస్కస్ ద రీఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ అంటే కాంతి పరావర్తనాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ద అబవ్ ఈక్వేషన్ ఆన్సర్ ద ఫెర్మాట్ ప్రిన్సిపల్ ద స్టేట్స్ దట్ ద లైట్ ఆల్వేస్ టేక్స్ ద ట్రావెల్ టు ద 2 points ఇన్ ఏ పాత్ విచ్ నీడ్స్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైమ్ టు కవర్. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఈ వాటర్ తీసుకుని అందులో కాయిన్ తీసుకున్నప్పుడు మనకి కాయిన్ రైజ్ అప్ అయినట్టుగా కనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ మీన్స్ రీఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ అని చెప్తాం. దిస్ పాత్ ఈజ్ చూజన్ టు ద లైట్ రే సో టు మినిమైజ్ ద టైమ్ టు ట్రావెల్ కాయిన్ అండ్ ద ఐ. ఇక్కడ ఈ పాత్ ఇక్కడ నుంచి చూడండి, ఈ పాత్ చేంజ్ అయిపోయింది. ఇలా ట్రావెల్ చేయవలసి, ఇక్కడ ఇలా బెండ్ అయిపోయింది కదా, ఇలా స్ట్రైట్గా ట్రావెల్ చేయొచ్చు కానీ ఇలా ట్రావెల్ చేసింది, ఇలా బెండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి లైట్ రే వచ్చింది కాబట్టి వీ విల్ ఫీల్ దట్ ఇమేజ్ ఈజ్ హియర్. ఇలా వెళ్ళవలసింది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి లైట్ రే ఇలా బెండ్ అయిపోయి ఇలా వచ్చింది. దీన్ని స్ట్రైట్గా తీసుకుంటే ఇక్కడ మనకు ఫామ్ అవుతున్నది కాబట్టి మన ఇమేజ్ ఇక్కడ ఉందని, కాయిన్ ఇక్కడ ఉందని ఫీల్ అవుతాం. అంటే ఎక్కడి నుంచి లైట్ రే వస్తే అక్కడే మనం ఇమేజ్ని ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ చేంజెస్ అట్ ద ఇంటర్ఫేస్. అంటే రెండింటి సమతలాల వద్ద లైట్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. దానివల్లే మనకి అది బెండ్ అయినట్టు కనిపిస్తుంది అని చెప్తాం. చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్.
So the process of changing speed at an interface when light traveling from one medium to the another medium resulting in the change in the direction ఈజ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అంటే ఒక మీడియంలోంచి వేరే మీడియంలోకి వెళ్ళేటప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల అది వంగినట్టుగా అనిపిస్తుంది. దాన్నే మనం ఏమంటాం, రీఫ్రాక్షన్ ఆఫ్ దాని పాత్ చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ కాల్డ్ రీఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్. సేమ్ మనం దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలంటే, మనం సపోజ్ హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, చాలా ఎక్కువ స్పీడ్ తోటి వెళ్తాం, ఎందుకంటే ట్రాఫిక్ కానీ ఏమీ ఉండదు. సపోజ్ మనం ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ద జనరల్ రూట్ ఆర్ ఇన్ టు ద విలేజ్ ఆర్ ఇన్ టు ద టౌన్, వీ హ్యావ్ టు డిక్రీజ్ అవర్ స్పీడ్ బికాస్ ద ట్రాఫిక్ ఈజ్ మోర్. ఇక్కడ కూడా మనం ఎలా చేస్తామంటే, రేరర్ డెన్సిటీలో ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ మోర్. అలాగే డెన్సర్ డెన్సిటీకి వచ్చేసరికి ద స్పీడ్ ఆఫ్ ద లైట్ డిక్రీజెస్. సేమ్ ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు మన స్పీడ్ తక్కువ, ట్రాఫిక్ లేనప్పుడు మన స్పీడ్ ఎక్కువ ఎలా ఉంటుందో సేమ్ వీ హ్యావ్ టు అప్లై హియర్. ద ప్రాసెస్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఇన్వాల్వ్స్ బెండింగ్ ఆఫ్ ద లైట్ రే ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్. అంటే స్ట్రైట్గా ఇన్సిడెంట్ అయితే మాత్రమే అది పాత్ చేంజ్ కాదు, లేకపోతే పాత్ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్, సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వాటర్, ఇది ఇది ఎయిర్. ఇది ఎయిర్ అనేది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఇది హైవే అనుకుంటున్నాం, ఇది నార్మల్ రోడ్. ఇక్కడ చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది లైట్ అనేది, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి. ఇక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్ పెరిగిపోతుంది కాబట్టి స్పీడ్ అనేది ఇలాగా వెళ్ళవలసింది మనకి ఏమైపోతుంది, స్పీడ్ తగ్గిపోయి ఇలాగా బెండ్ అయిపోతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ రివర్స్ చూడండి, మనం ఇక్కడ ఊర్లోంచి మనం హైవే మీదకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఊర్లో చాలా ఎక్కువ, సిటీలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. సో ఇలాగ వస్తున్నప్పుడు మన స్పీడ్ తక్కువ స్పీడ్ తోటి వస్తాం, ఒకేసారి స్పీడ్ పెరిగిపోతుంది. అందువల్ల వీ విల్ గో అవే ఫ్రమ్ ద నార్మల్, అంటే స్పీడ్ లిమిట్ దాటిపోయాము అనుకోవచ్చు. ఇక్కడ వీ విల్ కమ్ ఇన్ టు ద స్పీడ్ లిమిట్. హియర్ ద స్పీడ్ లిమిట్ ఈజ్ మోర్, హియర్ ద స్పీడ్ లిమిట్ ఈజ్ లెస్. ఓకేనా, అలా అనుకోవాలి. సో ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ షోన్ దట్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ ఇట్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం. అడుగుతాడు, వై ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ చేంజెస్ వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్ అని అడుగుతాడు. బికాస్ ద చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ అనేది మనం ఆన్సర్ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ v ఈజ్ లెస్ అంటే వెలాసిటీ ఈజ్ లెస్, V2 is less than V1, then medium V2 is said to be denser with respect to the medium 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం V1 వెలాసిటీ తీసుకున్నాం, ఇది V2 వెలాసిటీ తీసుకున్నాం. ఇప్పుడు V1 వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ V2 అయ్యింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, V1 అనేది రేరర్ మీడియం, V2 అనేది డెన్సర్ మీడియం అని చెప్పుకుంటాం. అంటే స్పీడ్ ఎందులో తక్కువ ఉంటే అది డెన్సర్ మీడియం, స్పీడ్ ఎందులో ఎక్కువ ఉంటే అది రేరర్ మీడియం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 దెన్ 2 ఈజ్ సెట్ టు బి రేరర్ విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. ఈ రెండింటికి మధ్య చెప్తాం, వేరే వేరే మీడియంస్ కాదు, దీనికి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి. సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎయిర్, సో V2 ఈజ్ రేరర్ మీడియం దాన్ V1 అని చెప్పుకుంటాం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ వన్, ఇంటర్ఫేస్ ఆఫ్ ద సెపరేట్ టూ మీడియా వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అంటే చెప్పాం కదా, ఇది రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ ద నార్మల్, అంటే స్పీడ్ తగ్గిపోతుంది, నార్మల్ వైపు వచ్చేస్తుంది, నార్మల్గా అయిపోతుంది, అలా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా రివర్స్లో, ఇఫ్ ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేస్తుంది అది లైట్ రివర్స్లో, దెన్ ద స్పీడ్ ఈజ్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇది అవే ఫ్రమ్ ద నార్మల్కి మూవ్ అయిపోతుంది. So that is speed of the light increases, that is the reason. So from the normal we have seen that the ray of deviates from the its path at the interface దగ్గరికి వచ్చేసరికి చూడండి, పాత్ అనేది చేంజ్ అవుతుంది. అంతవరకు స్ట్రైట్ లైన్లో ఉంది, కానీ దీని ఇంటర్ఫేస్ అంటాం. దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద మీడియమ్స్, టూ మీడియమ్స్. సో హియర్ ఓన్లీ ద పాత్ విల్ బి చేంజెస్. డ్రా ఏ నార్మల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ ది ఇన్సిడెంట్. నార్మల్ అంటే ఇక్కడ 100 డిగ్రీ, ఇది కదా, ఇది ప్లేన్ కాబట్టి దీనికి 100 డిగ్రీస్ తీసేటట్టుగా ఒక
లైన్ డ్రా చేయాలి. అప్పుడు ద యాంగిల్ బిట్వీన్ దిస్ నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ రీఫ్రాక్టెడ్ రే, అక్కడ రిఫ్లెక్టెడ్ రే అంటే ఇక్కడ రీఫ్రాక్టెడ్ రే అంటాం, ఈజ్ కాల్డ్ ఆర్, దట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అని అంటాం. దిస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ రెస్పెక్టివ్లీ. అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, తెలుగులో మనం దీన్ని ఏమంటాం, light travels in a vacuum with a speed nearly equal to, this is also very very important bit, the speed of the light in the vacuum is 3 into 10 power 8 meters per second, and it is denoted by the letter C, and the speed of the light smaller than C in a transparent medium. Okay, that is నెక్స్ట్ లెట్ వి బీ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఏ సర్టెన్ మీడియం, అంటే వి అనేది ఏదో ఒక మీడియం, మనం వాటర్ తీసుకోవచ్చు, గ్లాస్ తీసుకోవచ్చు, లేకపోతే కిరోసిన్ తీసుకోవచ్చు. అయితే కనుక ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్. ఆ రెండింటికి ఉన్న రేషియోనే మనం ఏమంటాం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం అంటాం. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాన్ని మనం అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అంటాం. సో వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం. ఎనీ మీడియం అంటే మనం పైది మాత్రం కాన్స్టెంట్గా స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమే ఉంటుంది, కానీ తర్వాత అది మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. దీన్ని ఏమంటాం అంటే తెలుగులో వక్రీభవన గుణకం అని అంటాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే తెలుగులో వక్రీభవన గుణకం అని అంటాం తెలుగులో. సో స్పీడ్ అంటే వెలాసిటీ, లేకపోతే శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగం అని మనం ఏంటంటాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవన గుణకం అంటాం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే నో యూనిట్స్. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వాటర్లో కావాలనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కావాలనుకోండి, అప్పుడు స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఇది అన్నిటికీ కాన్స్టెంట్గా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాటర్ వేసుకోవాలి. అలాగే మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద బెంజిన్ కావాలనుకోండి, సపోజ్ బెంజిన్, అప్పుడు ఏం చేస్తాం, మన స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ అలాగే ఉంచుకుంటాం, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ బెంజిన్ తీసుకుంటాం. మనకి ఏది కావాల్స్తే అది కిందని తీసుకుంటాం. అలాగే మనకి గ్లాస్ కావాలంటే గాజు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి, పైది అలాగే ఉంచుతాం, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ అలాగే ఉంటుంది, కానీ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఇక్కడ గాజు కావలిస్తే గాజు అంటే గ్లాస్ తీసుకుంటాం. అలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీ కెన్ ఫైండ్. దీని తెలుగులో మనం వక్రీభవన గుణకం అని అంటాం. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే టూ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ మధ్య మనం రిలేషన్ చెప్తాం. ఫస్ట్ అది నేర్చుకునే ముందు ఇక్కడ చూడండి ఇంకో టాపిక్ ఇచ్చారు, ఇది కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్ అపాన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు. వాట్ విల్ ఎఫెక్ట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్? ఏ ఇస్తాడు, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఇస్తాడు, బి వేవ్ లెంత్ ఇస్తాడు, ఆఫ్ ద లైట్ యూజ్డ్ ఇస్తాడు, ఆర్ వేవ్ లెంత్ ఆఫ్ ద మీడియం ఇస్తాడు, ఏ అండ్ బి ఆర్ నన్ ఇస్తాడు. మనకి ఇది డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అంటే మనం ఏ మెటీరియల్ అయితే తీసుకున్నామో దాని స్వభావం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే కిరోసిన్ తీసుకున్నాం అనుకోండి, కిరోసిన్ స్వభావం మీద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్ అయి ఉంటుంది. గాలి తీసుకున్నాం, గాలి స్వభావం మీద దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ విచ్ యూ ఆర్ టేకన్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. అలాగే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఏ మీడియం ఈజ్ లో వెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ హై. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఏ మీడియం ఈజ్ లో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హై. అంటే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఈ ఫ్రాక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం న్యూమరేటర్లో ఉంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఇది కంపల్సరీ తక్కువ ఉండాలి, అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్
small. If refractive index is small, the speed of the light in medium is more. So both are inversely proportional, ante one is increasing, the other one will decrease. This is very important point we need to remember. The refractive index n means the speed of the light in that medium is nth part of the speed in the volume, in the vacuum. ఓకే, నెక్స్ట్ v1/v2 ఈజ్ ఈక్వల్ టు v1c v2c. తెలుసు కదా, v అంటే v1/c కదా, v2/c. అప్పుడు ఏమవుతుంది, 1/n1/n/n2, n2/n1, n21 ఈజ్ ఈక్వల్ టు n2/n1. దిస్ ఈజ్ కాల్డ్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వీ డిఫైన్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇక్కడ చూడండి వెలాసిటీ ఎలా వస్తుంది, దీని నుంచి v1/c1 కదా, రెండింటిని c1తో డివైడ్ చేయండి, d1 చేస్తే ఇది ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. చూడండి, ఇది రివర్స్ చేస్తే